కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన బాలుకి నిజం చెప్పిన వర్ధన్, రోహిణి చెంప పగలగొట్టిన మీనా, షాక్ లో మనోజ్. ఎందుకు ఏం జరిగింది? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిన బాలుకి వర్ధన్ నిజం చెప్పడమేంటి? అసలు వర్ధన్ పోలీస్ స్టేషన్ లో ఎందుకున్నాడు? రోహిణి చెంప మీనా పగలగొట్టడమేంటి? మరి మనోజ్ దేనికి షాక్ అయ్యాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మీనానైతే ఇక వర్ధన్ కి సంబంధించినటువంటి రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. అలా తీసుకెళ్లిపోయినటువంటి మీనాని చూసిన వర్ధన్, నేను ఒకరిని చెప్తే ఇంకొకరిని తీసుకొచ్చారేంట్రా అని చెప్పని అంటాడు. దాంతో వాడు ఎర్రచీర అని చెప్పాడు సార్, అందుకోసమే తీసుకొచ్చామని చెప్పని అంటే, రెడ్ శారీ అంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకొస్తారా? అయినా మంచి పనే చేశారులే. దీంతో మనకి అవసరం ఉంది, నన్ను జైలుకు పంపించింది దీని మొగుడే, ఇది ఎవరో కాదు కళ్యాణి వాళ్ల తోటి కోడలు అని చెప్పని అంటాడు. దాంతో ఇక రౌడీలు, పోన్లే ఇంతవరకు బ్రతికాం, లేదంటే మన పని అయిపోయి ఉండేది అని చెప్పని అనుకుంటారు. ఇక ఈలోపు ఇట్నుంచి మీనా అయితే వర్ధన్ని బాగా కొడుతుంది. అంటే బాలు రావడం, మీనా తనతో తీసుకొచ్చినటువంటి ఇంగ్లీష్ పూలని దారి మొత్తం పరుచుకుంటూ రావడంతో ఇక బాలు మొత్తానికి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వచ్చేస్తాడు. బాలుని చూసినటువంటి వర్ధన్ తన మనుషులతోటి మొత్తానికి ఫైటింగ్ కి రెడీ అవుతాడు. కానీ బాలుని ఎదిరించడం అంత ఈజీనా కాదు కదా. ఇక మొత్తానికి మన బాలునే పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడ గొడవ వాళ్ళని కొట్టడం మొదలు పెడతాడు. అయితే ఈలోపే బాలు తల మీద దెబ్బ తగలటంతో ఇక బాలుని కట్టిపడేయటంతో మీనా రంగంలోకి దిగుతుంది. అలా రంగంలోకి దిగినటువంటి మీనా ఇక ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరినీ కొట్టడంతో పాటు వర్ధన్ కి అక్కడే ఉన్నటువంటి త్రిశూలాన్ని మెడ మీద పెట్టి చంపేస్తానని చెప్పి బెదిరిస్తుంది. దాంతో ఒక్కసారిగా వర్ధన్ షాక్ అయిపోతాడు. ఈలోపే పోలీసులు వచ్చి, ఏమయ్యా నువ్వేనా కంప్లైంట్ ఇచ్చింది అంటే, అవును సార్ అంటాడు బాలు. మరి నువ్వేంటయ్యా మా ఆవిడ్ని కిడ్నాప్ చేశారన్నావు, తీరా చూస్తే ఆవిడేమో ఇక్కడ ఫైటింగ్ చేస్తోంది అని చెప్పని అంటే, అదే సార్ నాకు అర్థం కావట్లేదు, ఇక్కడికి నేను వచ్చిన తర్వాత కథ మొత్తం మారిపోయింది, ఏం చేద్దాం చెప్పండి అని చెప్పని అంటాడు. దాంతో ఇక పోలీసులు, సరే ఏం జరిగిందో రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పేసి, ఏరా వెధవా పనిగట్టుకుని ఆడపిల్లల్ని నువ్వు కిడ్నాప్ చేయటంతో పాటు లక్షలు డబ్బిమ్మని చెప్పి వాళ్ళని విసిగిస్తున్నావా అని చెప్పేసి పోలీసులు ఇక వెంటనే వర్ధన్ని తీసుకుని జైల్లో పెడతారు. రేపు పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇవ్వు అని చెప్పి చెప్తారు. దాంతో ఇక బాలు ఇంటికి వెళ్ళిన తర్వాత మీనా చేసిన పని గురించి చెప్పేసరికి, అబ్బో ఇలా సత్యభామ అని పొగిడాడో లేదో అలా వచ్చేసారంట, ఇలా వెళ్లి ఈవిడి గారు కాపాడిందంట, అంతా సెటప్ చేసుకోవడం తప్ప ఏముంది ఇక్కడ అని చెప్పని అంటుంది. దాంతో సత్యం వెంటనే, ఇక నువ్వు ఆపుతావా, జరిగింది ఏది చెప్పినా నీ ముఖానికి నమ్మటం రాదు గాని అని చెప్పనంటే, ఈలోపిక శృతి వాళ్ళ అమ్మ రావడం, ఆవిడ రావడంతో గొడవలు పెడుతుంది కదా, అలాగే గొడవ పెడుతుంది. ఇక అక్కడ బాలు కొంచెం గట్టిగా మాట్లాడేసరికి సత్యం బాలు చెంప పగలగొడతాడు. ఇక అంతే అయిపోతుంది అక్కడ గొడవ మొదలు. ఇక అలా అయిన తర్వాత శృతి అయితే, పోనీలే కదా అని ఊరుకుంటుంటే, ఏంటి బాలు పద్దాక మా అమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని అంటూ, అమ్మా నువ్వు వచ్చిన దానివి నీ పని చూసుకోక అది ఇది అని చెప్పి పాత విషయాలు దేనికి మాట్లాడుతున్నావు, సైలెంట్ గా ఉండు అని చెప్పని వాళ్ళ అమ్మని కూడా తిడుతుంది. అయిపోయిన తర్వాత ఇక అక్కడి నుంచి శృతి వాళ్ళ అమ్మ బయలుదేరిపోతుంది. శోభకు తను అనుకున్నది జరిగే వరకు కూడా మనసు తీరదు, అందుకే మళ్ళీ ఒక పుల్ల వేసే వెళ్తుంది. అయిపోయిన తర్వాత ఇక ప్రభావతి మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళ అందరినీ అంటే బాలుని మీనాని మాట్లాడడం మొదలు పెడుతుంది. అనేసరికి వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఈలోపు తర్వాత రోజు అంటే ఆ రోజు సాయంత్రం చక్కగా టపాసులు అవన్నీ పేల్చిన తర్వాత రోజు ఉదయాన్నే ఇంకా బాలు ఇంకా మీనా ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. అలా కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసులు అయితే ఇక వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకుని వర్ధన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి చెప్తారు. ఈలోపు వర్ధన్ బాలుని పిలుస్తాడు. ఏమయ్యా పెద్ద మనిషి ఇట్రా అని చెప్పనంటే, ఏంట్రా నీ దగ్గరికి వచ్చేది, నువ్వు చెప్పేది అంటే, విను 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 వింటే నీకు విషయం అర్థం అవుతుంది, అసలు నీకు నాకు ఏమన్నా గొడవ ఉందా చెప్పు, అనవసరంగా నువ్వు ఆ రోజు గొడవ మధ్యలోకి వచ్చావు, ఆ ముసలావిడిని అనుకోని విధంగా నేను యాక్సిడెంట్ చేశాను, నన్ను పోలీసులకు అప్పగించావు, అయిపోయింది, కానీ ఈ గొడవలోకి నువ్వెందుకు దూరుతున్నావు అని చెప్పని అంటాడు. ఏ గొడవలోకి అంటే, అసలు నేను ఎత్తుకురమ్మన్నదేమో మీ వదిన కళ్యాణిని అనగానే, మా వదిన ఎవరు,
కళ్యాణి ఎవరో నాకు తెలీదు అంటాడు బాలు. మీకెవ్వరికీ తెలియదు కళ్యాణి అంటే ఎవరో, కానీ రోహిణి అంటే మీకు తెలుసుగా అనగానే మా వదిన అంటాడు. ఆ రోహిణియే అలియాస్ కళ్యాణి గారిని ఎత్తుకురమ్మని చెప్పాను. తీరా చూస్తే ఎర్రచీర కట్టుకున్నదంతా నా పెళ్ళామే అని చెప్పేసేసి వెనకటికి ఎవడో అన్నట్ట. అలా మా వాళ్ళు ఎర్రచీర కట్టుకున్న మీ ఆవిడ్ని తీసుకొచ్చారు అని చెప్పని అనగానే మా వదిన్ని ఎందుకు తీసుకురమ్మన్నావురా అంటే అదే చెప్తున్నా, కంగారు పడిపోయి నువ్వు నన్ను కంగారు పెట్టకు. మీ వదిన్ని తీసుకురమ్మడానికి కారణం ఏంటంటే మీ వదిన గారు చేస్తున్నటువంటి పనులు అండ్ మీ వదిన గారు అసలు స్వరూపం ఏదైతే ఉందో అది మీకు తెలియకపోవటం అని అంటాడు. ఏంటి మా వదినకున్న అసలు స్వరూపం ఏంటి అని చెప్పని అంటే మీ వదిన పేరు రోహిణి అని మీ అందరికీ తెలుసు, ఓకే కదా. కానీ అసలు మీ వదిన అని అంటూ ఉంటే మా వదిన అంటే అసలు పేరేంటో తెలుసా? తన అసలు పేరు రోహిణి కాదు, కళ్యాణి అని అంటాడు. కళ్యాణియా అని అనేసరికి అవును, కళ్యాణియే తన అసలు పేరు. మీకింకా చెప్పాలంటే వాళ్ళ పెళ్లి రోజున ఒక కవర్ కూడా వచ్చింది కళ్యాణి అనే పేరుతో. అంటే అవునండి, కళ్యాణి అనే పేరుతో కవర్ వచ్చిందని చాలాసేపు అత్తయ్య గారు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు అంటుంది మీనా. అది సంగతి అర్థమైందా? కళ్యాణి, ఆ కళ్యాణియే ఈ రోహిణి అని చెప్పేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో బాలు అసలు ఏంట్రా ఇదంతా, తనతో నీకేం పని అంటే ఇప్పుడు చెప్తాను అని మొత్తం వర్ధన్ దినేష్ బయట పెట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా నిజమా అని అనేసరికి నిజం, అబద్ధం ఆడాల్సిన అవసరం నాకేంటి అని అంటూ తన పెళ్లి విషయం, తనకున్న కొడుకు విషయం, ఇక తను చేస్తున్న మోసాల గురించి అన్నీ కూడా బయట పెడతాడు. ఇక బాలు మీనా అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిణి వంక చూస్తే రోహిణి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి పార్లర్ అమ్మ చాలా టెన్షన్ పడుతున్నావు అని అంటే మీనా అయితే ఇంకా మాట్లాడతారేంటి అని చెప్పానంటుంది. మాట్లాడాలి, మాట్లాడకపోతే ఎలా అంటే ఏంట్రా అనవసరంగా నా కోడల్ని మాట్లాడుతున్నావు అని అంటుంది. అవునవునమ్మా, నీ కోడలే చాలా గొప్ప కోడలే అంటూ ఇక బాలు అయితే మాట్లాడుతూ ఉంటే ఏంట్రా ఏం చేసింది నా కోడలు, ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రభావతి అంటుంది. నీ కోడలేనమ్మా గొప్ప కోడలు, ఆవిడ గారంత గొప్పవాళ్ళు మరొకరు ఉండరు అంటూ ఏమ్మా పార్లర్ అమ్మా ఎన్నిసార్లు ఎన్ని మాటలన్నావు మా మీనాని, నీ వెనక ఇంత పెద్ద తప్పు పెట్టుకొని అంటూ ఉండగానే ఇక మీనాకి నాకు కోపం ఆగట్లేదు, మీరు మాట్లాడటం ఆపుతారా అంటూ రోహిణిని ఫ్యాట్ మన కొడుతుంది మీనా. ఎందుకింత కోపం మీనా అని చెప్పని అంటాడు. ఇక బాలు అయితే ఎందుకా, ఎన్నిసార్లు నా పుట్టింటిని తక్కువ చేసి మాట్లాడింది, ఎన్నిసార్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడింది, ఎన్నిసార్లు ఈ కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడింది, ఆవిడ గారే గొప్ప అన్నట్టు గ్రేట్ అన్నట్టు ఆవిడని మించిన వాళ్ళు ఇక్కడ లేరన్నట్టు ఎన్నిసార్లు చేసింది అంటూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా బాలు అయితే వాస్తవమే నిజమే అంటూ ఉంటాడు. ఎందుకే రోహిణిని కొడుతున్నావు అని చెప్పి ప్రభావతి అనేసరికి మీకు విషయం తెలిస్తే నన్ను పక్కకి గెంటి మరీ మీరు కొడతారు అంటుంది. ఏంటా విషయం అనగానే ఈవిడ గారి అసలు పేరు రోహిణి కాదు కళ్యాణి అంటుంది మీనా. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. మనోజ్ అయితే కళ్యాణి ఏంటి అంటే కళ్యాణి ఏంటి అన్నదానికే మీకింత ఆశ్చర్యం వేసింది మనోజ్ గారు, అదే గుడి ముందు అడుక్కునేవారు, పార్కులో పడుకునేవారు. అసలు ఇంకా ఉంది కథంతా. మీ ఆవిడ గారైనటువంటి ఈ కళ్యాణి గారికి ఇంతకు ముందే పెళ్ళవడంతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడు, అర్థమవుతుందా అంటుంది. ఏంటి పెళ్ళవడంతో పాటు ఒక కొడుకు కూడా ఉన్నాడా అని అంటే ఆ కొడుకు ఎవరో కాదు, మనింటికొచ్చాడే చింటూ, సుగుణమ్మ గారి మనవడు, వాడే ఈ కళ్యాణి గారి కొడుకు. ఈవిడ గారికి ఏ తండ్రి లేడు, ఏ మలేషియా లేదు, వీళ్ళది పక్కా పల్లెటూరు, అది కూడా అమ్మమ్మ గారి ఊరి పక్కనున్న ఊరే అని మొత్తం చెప్పుకొస్తుంది మీనా. ఇదంతా విని ఏరా బాలు ఇదంతా నిజమా అంటుంది ప్రభావతి. నిజం, ఇవి తెలుసుకొని వచ్చి మాకు ఇప్పటికే తలలు పగిలిపోతున్నాయి. అంటే ఇదంతా కావాలని నా కోడల మీద మీరు అల్లుతున్న కట్టు కదా అనగానే నువ్వు ఈ మాట అంటావని తెలుసమ్మా డబ్బావతి, అందుకే అసలు సాక్ష్యం తీసుకొచ్చాం అంటూ దినేష్ని తీసుకొస్తాడు బాలు. ఒక్కసారిగా దినేష్ వచ్చి విషయం మొత్తం చెప్పేసరికి ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. మనోజ్ అయితే ఇదంతా నిజమా రోహిణి అని అంటాడు. అంటే అది మనోజ్ నీ మీద ప్రేమతో నిన్ను వదులుకోలేక
అంటూ ఉంటే అంటే ఇదంతా నిజమేనమాట అని మనోజ్ తన గదిలోకి వెళ్ళిపోతాడు. కానిస్టేబుల్ తోటి బాలు అయితే చాలా థ్యాంక్స్ సార్, తీసుకెళ్ళండి, మా ఇంటిలో ఉన్న సమస్యని మీరు పెద్ద మనసు చేసుకుని తీర్చారు అని చెప్పని అంటూ ఉంటే ఇక దినేష్ని తీసుకుని కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు జైల్లో పెట్టడానికి. ఇక ప్రభావతి అయితే రోహిణి వంక చూస్తూ ఉంటుంది. పిచ్చి కొట్టుడే. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.